₹1 ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 plots సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. తర్వాత నరసింహుడు అమ్మ ఎన్టీఆర్ గారితో చాలా పవర్ఫుల్ రోల్లో కనపడ్డారు నాకు. సో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఈ తరం వరకు అందరిని చూశారు మీరు, చూశారు, యాక్ట్ చేశారు. అవకాశం వస్తే ఇంకా యాక్ట్ చేసేవాళ్ళు, బట్ మీరే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదేమో అనిపించింది మాకు. సీనియర్ ఎన్టీఆర్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరిని చూశారు. జూనియర్ ఎన్టీఆర్తో ఎలా అనిపించింది ఒక ఎక్స్పీరియన్స్? పెద్ద ఆయన చూస్తే చిన్న ఆయన్ని చూసినప్పుడు పెద్ద ఆయన గుర్తొచ్చాడా? యాక్టింగ్ వైజ్ కానీ, యాటిట్యూడ్ వైజ్ కానీ, ఆ మనిషిలో కదలికలు కానీ ఎలా అనిపించింది జూనియర్ ఎన్టీఆర్లో? ఇప్పుడు రామారావు గారితో మాదేమో యాక్ట్ చేశాను నేను. ఓకే. అప్పుడు మా అమ్మగారితో టైగర్ రాముడు ఆయన యాక్ట్ చేశారు హీరోయిన్స్గా. సో ఇద్దరు వెళ్ళేటప్పుడు మా హీరోయిన్ వస్తున్నారా అన్నారు. అవునండి నేనే వస్తా ఉన్నాను, మిమ్మల్ని కాదు మీ వెనకాల ఒక ఆవిడ వస్తుంది చూడండి ఆవిడ అంటున్నానని వేళాకుళంగా చెప్పారు. ఆ మాదేవంలో ఇప్పుడు నేను ఆ పాట చూసినప్పుడు ఏదో 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 ఉంది నీ మనసులో అనే ఒక పాట, ఏ మూమెంట్స్ చేశారండి. ఆహాహాహాహా. ఆయన ఏజ్ ఏంటి, నేను అప్పుడే టీనేజ్, ఈక్వల్గా ఎంత బ్రహ్మాండంగా ఆ మూమెంట్స్ చేశారంటే ఐ అడ్మైర్డ్ దట్ సో మచ్ ఆన్ ద స్పాట్ ఇట్ సెల్ఫ్. ఆ తర్వాత ఆయనతో ఇంటరాక్షను నాకు 100th ఫిలిము ఫంక్షన్ అక్కడ చేశారు హైదరాబాద్లో. ఓకే. అప్పుడు జస్ట్ ఫోన్లో చెప్పాను, ఇన్విటేషన్లో కూడా పేరు ఇలా ఆయన సీఎం, నేను వచ్చేస్తానండి. మా అందరికి ముందు 5:30 కల్లా వచ్చేసారు, పంక్చువాలిటీ. అండ్ అంత ఎంకరేజ్ చేశారు. నేను అన్నాను సార్ మీరు సీఎం అవ్వక ముందు ఒక ఒకేషన్ ఇక్కడ నేను మా మాస్టర్ గారికి ఒక ఫంక్షన్ చేశాను, అప్పుడు వచ్చారు ఈయన, ఎంజీఆర్ గారు అప్పుడు సీఎం, ఇద్దరిని కలిపి ఒక ఫంక్షన్ చేశాను. సార్ మీరు సీఎం అయిన తర్వాత ఫస్ట్ నేను అక్కడికి వస్తాను మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయడానికి అని చెప్పి, అయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే నాకు భోజనం పెట్టి, అమ్మగారు ఉన్నారు అప్పుడు వైఫ్, ఆవిడ ఇంటర్వ్యూ ఇవ్వలేదమ్మా మీరు కొంచెం కూడా ఉండండి అని అంటే, అమ్మ పక్కనే కూర్చుని ఆవిడ తరఫున నేను ఇంటర్వ్యూ అది ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను ట్రీట్ చేసి ఐ కెనాట్ ఫర్గెట్. అలాగే వచ్చి ఒక అఫీషియల్గా దేనికో వెళ్ళినప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను. ఆయన సీఎం ఆ హ్యాండ్ బ్యాగ్ తీసి కింద జాగ్రత్తగా పెట్టుకుని ఆవిడ వస్తే నన్ను అదే చెప్పు నేను ఇస్తానని చెప్పి, ఏమండి హ్యాండ్ బ్యాగ్ వద్దా మీకు అని చెప్పి, లేదు సార్ మర్చిపోయాను నేను, తీసి పెట్టాను నేను ఒక సీఎం. ఓకే. ఆ హ్యాండ్ బ్యాగ్ తీసి ఇచ్చారు. అలాగే వెంకటేశ్వర మహత్యం శ్రీ వెంకటేశ్వర ఏదో తీసినప్పుడు యూ హ్యావ్ టు డూ దట్ ఎరుకసాని అని ఆయన డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి నా చేత చేపించారు. అప్పుడు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. ఇప్పట్లో కిరీటాలు పెడితేనే షార్ట్ మధ్యన తీసేస్తారు, ఆయన కిరీటం పెట్టుకుని డైరెక్ట్ చేసి నా చెయ్యి ఆయనలాగా ఆయన ఫేస్ నాలాగా అన్నీ అయిపోతూ ఉంటాయి. ఆ డైరెక్షన్ చూసి నేను చాలా ఆశ్చర్యంగా చూశాను. హౌ హీస్ ఏబుల్ టు డూ ద షార్ట్లు గుర్తుపెట్టుకొని ఆ కిరీటాలు పెట్టుకొని ఆ గంభీరంగా మాట్లాడడం అంతా ఎక్స్ట్రాడినరీ. అండ్ నాకు స్పెషల్గా పెద్ద కార్డ్ వేశారు, స్పెషల్ అపియరెన్స్ అని. దట్ వాజ్ ఆల్సో వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆయన ఒక్కసారి కిరీటం పెట్టుకుంటే ఇంకా ప్యాకప్ వర్క్ తీరు కదా, తీయరు. అది ఎంత వెయిట్, అమ్మో చాలా వెయిట్. ఆశ్చర్యపోయాను. అప్పటి డెడికేషన్ అది, ఓకే, ఆ ఇన్వాల్వ్మెంట్, అవన్నీ మాకు పెద్ద పాఠాలు. అలాగా జూనియర్ ఎన్టీఆర్ గారితో నరసింహుడు అది చేసినప్పుడు కూడా ఆయన చాలా మర్యాద. సో ఆ రెస్పెక్ట్, చాలా రెస్పెక్ట్. రండి అని చెప్పి లేవడం, కూర్చోవడం, నాకేం భోజనం కావాలో అవన్నీ తెప్పించడం, ఫస్ట్ ఆవిడికి షార్ట్లన్నీ ఫినిష్ చేసేయండి అని చెప్పడం, నేను ఎలా యాక్ట్ చేస్తున్నానని చూడడం, అవన్నీ ఆయనకున్న ఒక ఐ కుడ్ సీ ఆ అర్జ్ టు స్టాండ్ ఇన్ ద ఇండస్ట్రీ నెంబర్ 1గా నిలవాలి అని. అండ్ ఈజ్ అ వండర్ఫుల్ డాన్సర్ ఆల్సో, వండర్ఫుల్ డాన్సర్. నాకు చాలా ఇష్టం ఆ బాబు డాన్స్. ఆయన ఫిలిమ్స్ వస్తే చూస్తుంటాను. సో చాలా బాగా మాట్లాడతారు. బట్ మీ టైంకి ఇప్పటికి చాలా అంటే చాలా మేక్ ఓవర్ చేంజ్ బాగా వచ్చింది. ఆయన ఆ టైంలో బాగా లావు ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు అలా కాదు. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక స్టైల్, ఒక ట్రెండ్ సెట్ చేశారు తెలుగులో కూడా, త్రిబులతో సహా చూస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఆ మేక్ ఓవర్ చూసినప్పుడు ఏమనిపించిందమ్మా? ఎన్టీఆర్ గారు కూడా ఫస్ట్లో లావుగా ఉండేవాళ్ళ?
చాలా పాత సినిమాలు చూస్తే బక్కగానే ఉన్నారు ఆయన, ఆ హెయిర్ ఇంతవరకు. అవును. ఆ తర్వాత ఈ డెవలప్ దానవీర సూరకర్ణ అంతా హెవీ బాడీ, ఆ క్యారెక్టర్ తగినట్టు ఆయన అయిపోయారు. అప్పుడు ఆ బాడీ ఎక్కువగా రాలా, ఆయన పర్ఫార్మెన్స్ ఫేస్ ఉంటే చాలనేలాగానే ఉంది అప్పుడు. ఇప్పుడు డ్యాన్సుల్లో ఎక్కువ అయిపోయారు. సో డ్యాన్స్ కోసం వాళ్ళ ఫిగర్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు డ్యాన్స్ హెస్ టేకెన్ నెంబర్ 1 ప్లేస్ టుడే. డాన్స్ అండ్ ఫైట్స్. అప్పుడు ఫైట్స్ వేరు, ఇప్పుడు ఫైట్స్ వేరు. ఇప్పుడు చూసేది బ్రహ్మాండం ఇదంతా. అండ్ రిస్కీ ఆల్సో. అందరూ యంగ్స్టర్స్ దే ఆర్ అండర్ రిస్క్ టు డూ దీస్ ఫైట్స్. నాకు బక్కన ఉంటుంది. దో ఐఎమ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆల్సో. అన్నీ రోపులు వేయడం, ఫైర్లు చూపించడం, ఇవన్నీ ఆ కాలంలో ట్రిక్స్ షాట్ లాగా తీసేవాళ్ళు, ఒరిజినల్గా జంప్ చేయరు. కానీ ఇప్పుడు ద ఫైట్స్ అండ్ ద డ్యాన్స్, ఏమి డ్యాన్స్, ఏం కోరియోగ్రఫీ, ఓ మై గాడ్, వండర్ఫుల్. ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఇద్దరు ఇండస్ట్రీకి 2 కళ్ళని చెప్తూ ఉంటారు అంతా. సో ఆ కన్ను లేకపోతే ఈ కన్ను లేదు, ఈ కన్ను లేకపోతే ఆ కన్ను లేదు అంటుంటాం. ఇద్దరి మధ్య డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు ఒక సీనియర్ యాక్ట్రెస్గా మీరు? రామారావు గారు హీ ఈస్ డన్ పిక్చర్స్ అండ్ పొలిటీషియన్గా కూడా ఎంటర్ అయిపోయారు ఆయన. ఆ పిక్చర్స్లో చేసిన అనుభవాలు అలాగే పాలిటిక్స్లో తీసుకొచ్చి పొలిటీషియన్ హీ హెస్ ప్రూవ్డ్ అండ్ హీరో కెన్ బికమ్ అ పొలిటీషియన్, అ లీడర్. ఆ కమాండ్ అక్కడ ఉన్నప్పుడు ఆ కమాండ్ ఇక్కడ ప్రజల్లోకి ప్రయోగించవచ్చు అని చెప్పి ఆయన హీ హెస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ సీఎం. ఆయన ఒక వింగ్ అది. ఏఎన్ఆర్ గారికి పొలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేదు. ఆయన హీ వాజ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. లైక్ దేవదాసు, ఈ సినిమాలు నేను ఆత్మీయుడు చేశాను, ఇంకో సినిమా ఏదో రావణుడే రాముడైతే, ఇవన్నీ అందులో అంతా మంచి ఎక్స్పీరియన్స్. ఆయన నాగేశ్వరరావు గారు అని లాగానే ఉండరు అసలు, స్పాట్లో నార్మల్ మనిషిలాగా ఉంటారు మాట్లాడేటప్పుడు. కామెడీ. ఆయనతోటి మా మదర్ యాక్ట్ చేశారు, నేను యాక్ట్ చేశాను. బట్ ఆయనకి పాలిటిక్స్లో అంత ఇంట్రెస్ట్ లేదు. హీ కెనాట్ టేకప్ దట్ స్ట్రెస్. అది కాకుండా ఇండస్ట్రీకి కావాల్సినవి అన్నీ స్టూడియోస్ అని అవన్నీ ఇవన్నీ అన్నీ చేసి పెట్టి హీ లుక్డ్ ఆఫ్టర్ హిస్ హెల్త్ అండ్ దెన్ హీ పర్ఫార్మ్డ్ యాజ్ అ పర్ఫార్మర్. పెద్ద హీరోగా నిలిచి పాలిటిక్స్లో ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. వ్యక్తిగతంగా ఎలా ఉంటారు ఇద్దరు అసలుకి? ఆర్టిస్టులతో కానీ, టెక్నీషియన్స్తో కానీ, హీరోయిన్స్తో, ఇద్దరు ఈక్వలే, చాలా బాగా మాట్లాడతారు.